అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము లో లోకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడును, వ్యభిచారిణి కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలవబడి కన్నులను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఆమేన్. మనము కూడా సుంకరి వలె ప్రార్థించాలి, పరిసయ్యుడిలాగా ప్రార్థించకూడదని ఈ యొక్క వాక్యము.